వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ వ్యూవర్స్. మేక్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రాం మన దేశంది తెలుసు మీకు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మించిందే. ఈ ప్రోగ్రాం ఇంటెన్షన్ ఏంటి? బిఫోర్ మోదీ గారు మనము గూడ్స్ అండ్ సర్వీసెస్, తర్వాత డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కార్స్ ఎట్లాగో బయట నుంచే వస్తాయి, మొబైల్స్ కానీ, లేదంటే చైనా మాంజాలు కూడా, చైనా వస్తువులు కూడా మనం బయట నుంచే తెచ్చుకున్నాం అనే విషయం మనకు తెలుసు. సో అలా కాకుండా ఒకళ్ళు వస్తువు తయారు చేస్తే మనం కొనడం ఏంది, మన దగ్గరే రా మెటీరియల్ ఉంది కదా, ఆ రా మెటీరియల్ కరెక్ట్గా ఉపయోగించుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే మనకు ట్యాక్సెస్ తగ్గుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మన దగ్గర ఉన్నప్పుడు గూడ్స్ అనేది మనకు చాలా అనుకూలంగా వస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచించినట్టు, మోడీ గారి నాయకత్వంలో ఉన్న క్యాబినెట్ ప్లాన్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. అదే మేక్ ఇన్ ఇండియా, దాన్ని మనము ఆత్మనిర్భర్ భారత్ అంటాం. ఆ ప్రోగ్రాంలో చాలా సంవత్సరాల నుంచి 2 పీరియడ్స్, 2 పీరియడ్ల పైన, ఒక డికేడ్ పైన ఇదే ప్రాసెస్లో ఉంది. మ్యాక్స్ మనము సక్సెస్ అయ్యాం. సో ఈ బిజినెస్లో భాగంగా అదాని, ఓకే, అంబానీ, వీళ్ళిద్దరు రోల్ ఎక్కువగా ఉన్నది. తర్వాత వీళ్ళు కంపెనీస్ పెట్టారు, కరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డెవలప్ చేశారు. ఈవెన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా మనకు మనకు ఇక్కడే తయారు చేయడం అనేది జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ, తర్వాత బిహెచ్ఎల్, ఇలాంటి కంపెనీస్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ చేస్తూ ఉన్నారు. తర్వాత చైనా వస్తువులు మనం వాడడం తగ్గించాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి, సాఫీగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మన దగ్గర హ్యూజ్ మ్యాన్ పవర్ ఉంది, యూత్ ఎక్కువ ఉన్నారు. 35 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వాళ్ళు, కంపెనీలో యాక్టివ్గా పని చేయగలిగే వాళ్ళు, పేషెంట్స్ ఉన్న వాళ్ళు, నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ పని చేయగలిగే వాళ్ళు, ఆరోగ్యకరంగా బలంగా ఉన్న వాళ్ళు ఇండియాలో యూత్ ఎక్కువ ఉంది ప్రపంచంలోనే. అందుకోసం మనం ఈ ఏర్పాట్లు అనేవి మనం చేసుకున్నాం. సో ప్రొడక్షన్ ఇన్ ఇండియా బాగానే ఉంది. బట్ ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడు మనం ఏ వస్తువులు అయితే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్, ఎల్పిజి వంట గ్యాస్, ఎల్ఎన్జి మన వెహికల్స్ వాడే గ్యాస్, ఇవన్నీ మనం బయట నుంచి రాకుండా ఉండకుండా మనమే సపరేట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాగా? పెనన్సులర్ ప్లాట్యూ అంటే సౌత్ ఇండియాకి సంబంధించి, సెంట్రల్ ఇండియాకి సంబంధించి మనకు 3 వైపుల సముద్రం ఉంటుంది. రైట్లో బెంగాల్ ఉంటుంది, లెఫ్ట్లో అరేబియన్ సీ ఉంటుంది, డౌన్లో ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఈ ఓషన్ ఎడ్జెస్లో బెంగళూరు, చెన్నై, బాంబే ఇలాంటి సిటీస్లో మనకు పెట్రోలియం ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి మనకు అవైలబిలిటీస్ ఉన్నాయా లేవా, అలాంటి సైట్స్ ఏమైనా ఉంటే మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. జియోగ్రాఫికల్ సైంటిస్టులు కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్ సజెషన్ చేసే వాళ్ళు కానీ, ఈ ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా మనం రష్యా మీదనో లేదంటే గల్ఫ్ దేశాల మీదనో ఆధారపడకుండా సొంతంగా మనకు ఏదైనా సైట్స్, తర్వాత అలాంటి ఏరియాలని ఫైండ్ చేసుకుంటే అది మనకు చాలా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనకు స్వతంత్రం వచ్చే 70-80 ఏళ్లలో మ్యాంగనీస్ కానీ, బ్యాక్సైడ్ కానీ, తర్వాత యురేనియం స్టాక్స్ కానీ ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో కొన్ని సైట్లలో ఉన్న విషయం మనకు తెలియదు. బట్ మన జియోగ్రాఫికల్ రీసెర్చ్ చేసే వాళ్ళు, మైనింగ్ రీసెర్చ్ చేసే సైంటిస్టులు కంటిన్యూగా రీసెర్చ్లు చేసి మనకు ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి రీసెర్చ్లు చేసి మనకు ఆయిల్ ప్రొడక్షన్ కానీ, తర్వాత గ్యాస్ ప్రొడక్షన్ కూడా మనం బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు చాలా ఉపయోగపడుతుంది. కన్జ్యూమ్షన్ ఎక్కువగా ఉంది అంటే మన వినియోగదారులు ఇండియాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతిసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటే మంచిది. సో అయితే యుద్ధం చేసేటప్పుడు మనం ఇండియాకున్న వాల్యూ ఏంటి ప్రపంచ స్థాయిలో అనేది ఒకసారి చూడాలి. యుఎన్లో, ఓకే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా ఈ టైంలో ఏదన్నా చెప్తే చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే మనం యారగంట ఉన్నాం, అనవసరంగా యుద్ధాన్ని పోం, మనకు గెలిచే అవకాశం ఉన్న పాకిస్తాన్ లాంటి దేశాలను వదిలిపెడదాం. ఏమంటే పీస్, డెవలప్మెంట్, వెల్ఫేర్, ఈ ప్రోగ్రామ్స్ మీద మనం ఉన్నాం కాబట్టి మనకు వాల్యూ ఉంటుంది. ఇటువంటి టైంలో ఇండియాకు వీటో పవర్ ఉంటే, ఎక్స్ట్రీమ్ పవర్ ఉంటే డెఫినెట్గా మనం దానికి హెల్ప్ చేయడానికి వీలవుతోంది, అక్కడ మనం మాట్లాడడానికి వీలవుతోంది. ఇప్పుడు మోడీ గారి స్లోగన్ ఏంటి? ఇది యుద్ధాల యుగం కాదు, యుద్ధం అవసరం లేదు. మొన్న ఆపరేషన్ సింధూర్లో మనం కళ్ళు మూసుకొని గెలిచే యుద్ధం అది. కానీ మనమే యుద్ధం చేస్తే బాగుండదు, అది మనం బలవంతులమైనా మనకే నష్టం వస్తుందని అనుకో తగ్గడం జరిగింది. ఇటువంటి టైంలో యుఎన్లో మనకు వీటో పవర్ ఉంటే మనం ఒక తీర్మానం పెడితే ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం మనం గట్టిగా ట్రై చేయాలి, మనకు వస్తుందనే ఇది ఇంకోటి ఉంటుంది. అయితే ప్రపంచ స్థాయిలో ఉన్న నాయకులు ఇంకొకటి కూడా ఆలోచించాలి. యుఎన్లో ఒక తీర్మానం పెడుతున్నట్టు తెలుస్తోంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడు సీ రూట్స్ ఏవైతే ఉన్నాయో, షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ బార్డర్ లైన్స్ దాటి మనకు ట్రేడ్ చేసినప్పుడు, ప్రజలకు నిత్యావసరాల వస్తువులు ఇలాంటివి ఉన్నప్పుడు, ఏది గ్యాస్ కానీ లేకపోతే ఆయిల్ మనం అనుకున్నట్టు ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నా వాటి మీద ఎంత యుద్ధంలో కూడా
దాడులు చేయకుండా, వాటిని రిస్ట్రిక్ట్ చేయకుండా, వాటిని బంధించకుండా ఉండేలాగా ఒక తీర్మానం పెడితే మంచిది. ఏదైనా ఉంటే దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్ కొట్టుకుంటే వాళ్ళు కొట్టుకొని, యూఎస్ కొట్టుకుంటే వాళ్ళు కొట్టుకొని, అంతే తప్ప వాళ్ళ యుద్ధం వల్ల ఇండైరెక్ట్‌గా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు చాలా మటుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ రాకుండా ఒకసారి క్లియర్‌గా ఆలోచించి యూఎన్‌లో దీని గురించి తీర్మానాలు పెట్టి, దీని గురించి చర్చలు పెట్టి, ఏకగ్రీవంగా ఆమోదించుకునే పరిస్థితి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో మనకు టూల్సే కాకుండా, ఈ లిక్విడ్‌కి సంబంధించిన యాస్పెక్ట్‌లో కూడా మనం రీసెర్చ్‌లు చేసి ఆయిల్స్ గానీ, ఇంకేమైనా మినరల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెచ్చుకొని, సాధ్యమైనంత వరకు వేరే దేశాల మీద ఆధారపడకుండా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండి, అవసరమైతే మనమే ఎక్స్‌పోర్ట్ చేసే పరిస్థితుల్లోకి రావాలని రెడ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.